హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇందులో నేను చూసిన ఏరియాను మీకు చూపిస్తున్నాను. నేను ఈ మధ్య వారణాసి నుండి వచ్చేటప్పుడు వయా కలకత్తా వచ్చాను. ఈ ఎయిర్పోర్టు చాలా ఓల్డెస్ట్ వన్ ఇన్ ఇండియా. ఇది 1924వ సంవత్సరం నుండి ఆపరేషన్లో ఉంది. ఈ ఎయిర్పోర్టు మన ఇండియాలో ఈస్టర్న్ సైడ్లో అతిపెద్ద ఎయిర్పోర్టు. ఇక్కడ నుండి ఎక్కువగా బంగ్లాదేశ్, భూటాన్ మరియు ఇతర సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు ఫ్లైట్స్ ఎక్కువగా నడుస్తాయి. అలాగే ఈ ఎయిర్పోర్ట్ను ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కువగా వాడతారు. ఈ ఎయిర్పోర్టు రోజులో 24 గంటలు ఆపరేషన్లో ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇంచుమించు 22 మిలియన్ పీపుల్ దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఎయిర్పోర్టు చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం బెంగాల్ శైలిలో ఉంటుంది. అలాగే ఈ ఎయిర్పోర్ట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కొటేషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్ మధ్యలో గ్రీనరీ మరియు ఫౌంటైన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోలో అక్కడ పెరుగుతున్న చిన్న చిన్న మొక్కలను మరియు మధ్యస్థమైన చెట్లను కూడా చూడవచ్చు. వీటిని వివిధ రంగుల లైటింగ్స్తో అందంగా కనబడినట్లు అలంకరించారు. ఈ మొక్కలకు అక్కడ స్టాఫ్ రెగ్యులర్గా నీటిని అందిస్తున్నారు. అందుకు ఈ మొక్కలు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీరెవరైనా ఈ ఎయిర్పోర్ట్ను చూసినట్లయితే మీ తాలూకా అనుభూతులను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.